శివాకి ముందు శివాకి తర్వాత లాగా తన లైఫ్ లో కూడా పటాస్ కి ముందు పటాస్ తర్వాత చాలా చేంజెస్ ఉన్నాయంట. మరి ఆ చేంజెస్ తో కామెడీ చేస్తానంటూ మన ముందుకు వచ్చేస్తుంది ప్రియా. ఇవాళ నేను చేయబోయే కంటెంట్ ఏంటంటే పటాస్ లో నేను చేసిన ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. అందరు చూసిండ్రు. చూసినాక నాకు వచ్చిన ఫోన్ కాల్స్ ఎట్లున్నాయో మీకు చెప్తా అయినండి. ఫస్ట్ కాల్ నా బీటెక్ ఫ్రెండ్ జిగ్రీ జాన్ దోస్ కాల్ చేసింది. 9:30కి షో అయిపోయింది. దడివే 9:31కి కాల్ చేసింది. చెప్పే పటాస్ చూసినావా? చూసినానే. పటాస్ చూడకుండా ఉంటానా? చెప్పే ఎట్లుంది? ఏకదం ఖతర్నాక్ ఉంది. ఏమన్నా కామెడీ చేసినావా? థ్యాంక్ యూ సో మచ్. నువ్వేంటికి థ్యాంక్స్ చెప్తున్నావే? గదేనే నా కామెడీ బాగుందను నేను కాంప్లిమెంట్ ఇచ్చిన థ్యాంక్స్ చెప్పకపోతే ఎట్లా? నీ కామెడీనా? మరి పటాస్ చూసినా అన్నావు కదనే. నేను అన్నది పటాస్ సినిమా గురించి. ఇప్పుడు ఇంకో కాల్ వచ్చింది. అరే అన్నోన్ నంబర్ లెక్కలు కాల్ వస్తుంది. ఖచ్చితంగా నా ఫ్యాన్స్ అయ్యే ఉంటారా? హలో పటాస్ ప్రియా గారు. పటాస్ ప్రియా అంటే ఎంత బాగుందో పేరు అనుకున్నా. ఖచ్చితంగా వీడు నాకు ఆఫర్ ఇన్నే కాల్ చేసి ఉంటాడు. సీరియల్ ఆఫరో మూవీ ఆఫరో ఓకే అని చెప్పి ఫోన్ ఎత్తంగానే చెప్పండి పటాస్ ప్రియా చెప్పండి. సిగ్గుందా నీకు? కడుపు కన్నం తింటున్నా గడ్డి తింటున్నా? మంచివా పశువా? వచ్చినప్పటి సంధి చూస్తున్నా రవి మీద సెటర్లు వేసుకుంటా కామెడీ చేస్తున్నా అనుకుంటున్నావు? మేము ఎవరమో తెలుసా? ఇక్కడ ఎవరో తెలుసారా? ఏమన్నా మళ్ళీ చెప్పా. అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇక్కడ. ఇంతకు ముందు తిట్టిన తిట్లేమో గాని ఇదే పెద్ద బూతులాగుంది. రవీస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అంట. పెద్ద బూతులాగుంది నాకైతే. ఇంకోసారి రవి మీద సెటర్లు వేసుకుంటా కామెడీ చేస్తున్నా అనుకో పూణేకి పార్సల్ చేస్తాను నేను. ఏముంది బిడ్డ పూణేలా? ఫోన్ లేదు గద్దె గుడ్డు లేదు అని పక్కన పడేసిన. కోసేపు పడుకుందామంటా అని పడుకున్నా. ఇంతలో డోర్ కొట్టిండ్రు. ఎవరబ్బా అని చెప్పి తీసేసిన. అమ్మా ప్రియా మా ఓనర్ ఆంటీ. ఏం ఎప్పుడు లేని గిట్ల వచ్చింది? ఏం చేస్తున్నామ్మా? కాఫీ తాగెళ్దురా? రా. కాఫీయా? ఎప్పుడు లేని కాఫీ తాగమంటుంది. మొన్న కప్పు షుగర్ అడిగితేనే నీకు ఫిగర్ మెయింటైన్ చేయడానికి టైం సరిపోతుంది కానీ షుగర్ కొనికి టైం లేదా అని నాకే పంచిచ్చింది. ఇప్పుడు కాఫీ తాగరమ్మంటుందంటే ఏదో కొండి పెడుతుంది నాకు తెలుసు. సర్లే కాఫీ కదా అని చెప్పి పోయినా. రామ్మరా ఇగో నీ పేరు ప్రియా అని మా ఇంట్లో అన్ని ప్రియా పచ్చట్లే కొన్నాం. ప్రియా కాకరకాయ పీకిలు, ప్రియా గోంగూర పీకిలు, ప్రియా టమాటా పీకిలు. ఏడ్చినలే గానీ థ్యాంక్స్ ఆంటీ. పెళ్లి ఎప్పుడు చేస్తున్నావు? పెళ్లి నా కొడుకుని చేసుకో. ఇద్దరు చూడముచ్చట కూడా జంట. నేను రోజు నీకు కాఫీ పెట్టిస్తాను, నువ్వు తాగుతూనే ఉండు. తొక్కలో నీ కాఫీ కోసం నీ కొడుకుని చేసుకోవాలా?